ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా మరి విదేశీ రంగం అనే పాఠ్యాంశం నుంచి మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఒక దేశ ఆర్థికాభివృద్ధికి మరి అంతర్జాతీయ వ్యాపారం ఎంతైతే అవసరమో అదేవిధంగా మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా అంతే అవసరం. అంటే విదేశీ పెట్టుబడులు మనం స్వాతంత్రం తర్వాత మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్టయితే మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా విధానం అయితేనేమి, ఇతర కారణాల వల్ల అయితేనేమి మన దేశంలో పేదరికం వల్ల తక్కువ ఆదాయాలుండి, పొదుపు రేటు తక్కువ ఉండి, అదేవిధంగా మరి పెట్టుబడులు తక్కువ ఉండి, మూలధన కల్పన రేటు అనేది తక్కువ ఉంది. సో కాబట్టి మన దేశంలో అల్ప పెట్టుబడులు ఉన్నాయి. మరి ఒక దేశము అభివృద్ధి చెందాలంటే మరి అధిక మూలధనం అవసరం, అంటే మూలధన సామర్థ్యం అనేది అవసరం, అంటే పెట్టుబడులు అవసరం. సో మరి ఆ పెట్టుబడులని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఆ పెట్టుబడి అంటే ఒక దేశంలో అటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలన్నా కానీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలన్నా కానీ, సేవా రంగాల అభివృద్ధి చెందాలన్నా కానీ మూలధన కల్పన అనేది అవసరం, అంటే పెట్టుబడులు అనేది అవసరం. సో కాబట్టి ఈ పెట్టుబడులు ఏర్పాటు జరగాలంటే దేశంలో ఆదాయ వనరులు ఉండాలి. సో మళ్ళీ ఆదాయ వనరుల్ని మనం పెంచుకోవాలంటే కనుక పెట్టుబడులు తప్పనిసరిగా అవసరం. కాబట్టి మనం మన భారతదేశము మరి పెట్టుబడులు అనేది ఆహ్వానించాలనే ఉద్దేశంతో మరి మన దేశంలోకి ఏదైతే కనుక మూలధన సామర్థ్యం తక్కువ ఉందనుకున్నామో, పెట్టుబడులు తక్కువ ఆ పెట్టుబడుల కల్పనకు మరి 91లో మనకి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ యొక్క ఈ యొక్క డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో దాని యొక్క ఫలితాలు ఏంటి, ఆ అంశాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏంటి? ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి మనం చెప్పుకున్నట్టుగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది చాలా తరచుగా అగ్రగామిగా పరిగణించబడుతుంది. అంటే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఎందుకంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కల్పన సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి, పెట్టుబడులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం పెట్టుబడులు అనేది విదేశీ పెట్టుబడులు అనేది మనం స్వీకరించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆచరణాత్మక కారణాల వల్ల నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడంలోను, నైపుణ్యాలను జ్ఞానాలను బదిలీ చేయడంలోను, నిర్వహణ పరమైన నైపుణ్యతను మరియు పెట్టుబడులతో పాటు ఎగుమతి మార్కెట్లకు అందుబాటులో ఉండడానికి కానీ ఎఫ్డిఐ అనేది దోహదపడుతుంది. ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏంటి? మన దేశంలోకి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని మనం స్వీకరించాలన్నా కానీ, అదేవిధంగా నిర్వహణపరమైన నైపుణ్యతను పెంచుకోవాలన్నా కానీ, అదేవిధంగా మార్కెట్లను మనం ఎగుమతి మార్కెట్లను విస్తరించుకోవాలన్నా కానీ పెట్టుబడులు చాలా ముఖ్యమైనది. సో దానికోసం మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తప్పనిసరిగా ఆహ్వానించవలసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వర్తక సమతుల్య లోటును అధిగమించడంలో విదేశీ వినిమయం ద్వారా ఆదాయాన్ని పొందడంలో కూడా యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది సూత్రధారిగా ఉంటుంది. వర్తక సమతుల్య వ్యాపారంలో లోటును తగ్గించుకోవాలి. మనకి విదేశీ వ్యాపారం లోటుని పూడ్చుకోవాలంటే మనం మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి వస్తువుల్ని. సో కాబట్టి ఆ లోటును తగ్గించుకోవడంలో మనం వినిమయం చేయాలి. విదేశీ వినిమయం, వస్తువు సేవల అమ్మకాలు కొనుగోలు జరగాలి, అంటే ఎగుమతులు దిగుమతులు జరగాలి. మనం ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదగాలంటే మన దగ్గర మరి నైపుణ్యం కలిగిన సాంకేతిక విజ్ఞానం అవసరము, దానికి పెట్టుబడులు అవసరము. అంటే నైపుణ్యం గల సాంకేతిక విజ్ఞానం తీసుకోవాలంటే పెట్టుబడులు అవడం. సో దానికోసం మరి ఈ ఎఫ్డి అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాథమిక అవస్థాపన అభివృద్ధితో పాటు సహజ వనరులు సమర్థవంతంగా వెలికితీయడంలో, సాంకేతికతను మెరుగుపరచడంలో మరియు ఆదాయ వ్యయాల మధ్య గల అంతరాన్ని పూరించడంలో కూడా ఇది ఒక ముఖ్యమైన ఆధారంగా ఉంటుంది. ఏంటి? ప్రాథమిక అవస్థాపన అభివృద్ధి, ప్రధానంగా అవస్థాపన సౌకర్యాలు అభివృద్ధి చెందాలి. రోడ్లు విస్తరించాలన్నా కానీ, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచాలన్నా కానీ, ఇట్లా వ్యవస్థ బ్యాంకింగ్ సిస్టాన్ని అభివృద్ధి చేయాలన్నా కానీ, అదేవిధంగా సహజ వనరులను సమర్థవంతంగా వెలికి తీయాలన్నా కానీ, దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉండొచ్చు. భూమి లోపల అనేక ఖనిజాలు ఉన్నాయి, బొగ్గు నిల్వలు ఉన్నాయి, గ్యాస్ నిల్వలు ఉన్నాయి,
కానీ వాటిని బయటికి వెలికి తీయాలంటే మరి పెట్టుబడి మూలధన కల్పన కావాలి, సాంకేతిక విజ్ఞానం కావాలి. మరి ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానము మూలధనానికి కావాల్సిన సామర్థ్యం లేని దేశాలు మరి విదేశీ పెట్టుబడులు లేకుండా ఆ యొక్క వనరులను వెలికి తీయగలుగుతావా? లోపలనే సహజంలో పుష్కలంగా ఉన్నాయి, కానీ వెలికి తీయాలంటే వాటికి డబ్బు కావాలి, పెట్టుబడి కావాలి, నూతన యంత్రాలు కావాలి. సో వీటన్నిటికి కావాల్సిన మూలధన కల్పన రేట్ అనేది లేనప్పుడు మరి వాటిని మనం బయటికి వెలికి తీసే అభివృద్ధికి మరి ఉపయోగించుకోగలుగుతామా? ఉపయోగించలేం. కాబట్టి ప్రాథమిక అవస్థాపన శాఖల అభివృద్ధి జరగాలన్నా కానీ, సహజ వనరులు సమర్థవంతంగా వెలికి తీయాలన్నా కానీ, అదేవిధంగా సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరచాలన్నా కానీ, సో ఏదైనా ఆదాయ వ్యయాల మధ్య అంతరాలను పూడ్చాలన్నా కానీ ఒక ఎఫ్డిఐ అనేది ఒక మార్గంగా ఉంటుంది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు. కాబట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారము ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు 3 భాగాలను కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒకటి ఈక్విటీ మూలధనము, అంటే వాటాల రూపంలో మూలధనాన్ని అందించడము. రెండోది పునఃస్థాపిత ఆదాయాలు, అంటే ఆదాయ మార్గంలో. అదేవిధంగా ఇతర ప్రత్యక్ష మూలధనము అంటే వాటాల రూపంలో కాకుండా, లేదా కనుక ఆదాయాన్ని పెంచే మార్గాల్లో పెట్టుబడులు కాకుండా, అదేవిధంగా ఇంకా ప్రత్యక్షంగా కూడా కంపెనీలు కానీ సంస్థలు కానీ విదేశీ పెట్టుబడుల్ని కలిగి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని 3 భాగాలుగా స్వీకరించే అవకాశం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే మన భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్టయితే మన భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎట్లున్నాయి ఏంటన్నట్టయితే 1991 ఆర్థిక సంక్షోభంలో మనం చెప్పుకున్న గత క్లాసులో చాలా సార్లు 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సందర్భంలో మన దేశంలో విదేశీ మారక నిల్వలు 1-2 రోజులకి, అంటే చాలా తక్కువ రోజులు సరిపడి ఉండేవి అనమాట. అంటే ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ఉంది. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళిద్దరూ చాలా నిర్ణయం, అది చాలా కఠినమైన నిర్ణయము. అందరూ మేధావులు కూడా విమర్శించారు ఆ సందర్భంలో. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి కాలంలో 91లో. అదే 1991 LPG నమూనా అని చెప్పుకుంటాం మన దాన్ని. సో అప్పటి నుండి మన భారతదేశంలో మరి FDI క్రమంగా పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. అంతకుముందు విదేశీ పెట్టుబడులు కానీ, సాంకేతిక విజ్ఞానం కానీ, విదేశీ కంపెనీలు కానీ మన దేశంలో అనుమతించేవాడు కాదు. ఎందుకంటే మనకు ఒక భయం, బ్రిటిష్ వాళ్ళు కూడా వ్యాపార పరంగా మన దేశంకి వచ్చేసి మన సంపద అంతా దోచుకుపోయి మనని బానిసలుగా చూశారనే ఒక భయంతో మనం ఈ యొక్క నూతన సంస్కరణని అంతగా మనం ఆమోదించలేదు ఫస్ట్ లో. సో కాబట్టి తప్పని పరిస్థితుల్లో 91లో ఈ యొక్క ఆర్థిక సంక్షోభంలో మరి ఆయన స్టెప్ వేయడం జరిగింది ఆ పివి నరసింహారావు గారు. సో దాంతో 1991 సంవత్సరంలో మరి 169 అమెరికన్ డాలర్లు, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికన్ డాలర్ల మిలియన్లో, అంటే 169 అమెరికన్ మిలియన్ డాలర్ల FDIలు ఉండగా 2018-19 నాటికి ఆ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 50,553 మిలియన్ డాలర్లకు పెరిగినాయి. చూడండి, ఇక్కడ మనకి 91 ఆర్థిక సంస్కరణల్ని చాలా మంది విమర్శించారు. చాలా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వృద్ధి వైపు పయనించాలంటే దేశము పెట్టుబడి అనేది అవసరము అనేది దాన్ని గుర్తించి ఆ యొక్క 91 ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే ఇక్కడ సంస్థలు ప్రవేశపెట్టి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం జరిగిందో అప్పటి వరకు మన దేశంలో కేవలం 129 మిలియన్ డాలర్లు ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2018-19 నాటికి దాదాపు 50,553 మిలియన్ డాలర్లకు పెరిగినాయి. సో చూడండి ఎంత పెరిగినాయో. అంటే దీని ఫలితంగా 1 కోటి మంది కంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. ఎందుకని ఆ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కను ఉపాధి అవకాశాలకి ఏంటి సంబంధం అంటే, ఎప్పుడైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశాలకు వచ్చినాయో అనేక నూతన సంస్థలు స్థాపించడం జరిగింది. అదేవిధంగా సహజ వనరులు వెలికి తీయడం జరిగింది. సో దాంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయా లేదా? కంపెనీలు ఎక్కువ సంస్థలు పెరిగినప్పటికీ బోర్డేజీ సంస్థలు వనరులు వెలికి తీతలో శ్రామికులు ఉపయోగించుకుంటాం కాబట్టి సో వెంటనే ఉపాధి అవకాశాలు పెరగడం జరిగింది. కాబట్టి ఇక మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి 91 తర్వాత వేగంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారము భారతదేశంలో 2015వ సంవత్సరంలో చైనా మరియు అమెరికాను అధిగమించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను
లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించిందని చెప్పొచ్చు. అంతకుముందు చైనా బాగుండేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్వీకరణలో. కానీ ఈ యొక్క ఫైనాన్స్ టైమ్స్ ప్రకారం 2015లో మాత్రము చైనాను అమెరికాను కూడా దాటి మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఎక్కువగా మనం తీసుకోవడం సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా 2015 సంవత్సరపు మొదటి అర్ధ భాగంలో భారతదేశం $31 బిలియన్, చైనా మరియు అమెరికా దేశాలు వరుసగా $28 బిలియన్, అదేవిధంగా మరి $27 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందగలిగాయి. అంటే 2015లో భారతదేశం $31 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పొందగలిగితే చైనా $28 బిలియన్, అమెరికా $27 బిలియన్ మాత్రమే పొందగలిగింది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనం చైనాని అమెరికాని దాటి ముందున్నామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క నూతన ఆర్థిక సంస్కరణల ఫలితంగా. సో దీనివల్ల ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశంలో రావడంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అనేక బహుళ జాతి సంస్థలు మన దేశంలో రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 10 దేశాలు మాత్రమే 87% మేర ప్రధాన వాటా కలిగి ఉన్నాయి మన దేశంలో. అయితే మిగిలిన 13% ప్రపంచంలోని మిగతా దేశాలు వాటి వాటాని కలిగి ఉన్నాయని చెప్పొచ్చు మనం. అయితే భారతదేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూసినట్టయితే ఏ దేశం ఎక్కువ కలిగి ఉందని చెప్పుకుంటే మనం మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా ఏ దేశం నుంచి వచ్చిందంటే మారిషస్ నుంచి వచ్చింది. దాదాపు మన యొక్క పెట్టుబడుల్లో మారిషస్ యొక్క పెట్టుబడులు 32% ఉన్నాయి. సింగపూర్ యొక్క పెట్టుబడులు 20% ఉన్నాయి. జపాన్, నెదర్లాండ్స్ 7% ఉన్నాయి. అమెరికా మరియు బ్రిటన్, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, మరియు యుఎస్ఏ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా వీటి 6% చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. అంటే మన యొక్క దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి అంటే మారిషస్ నుంచి ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్ సింగపూర్ నుంచి మన దేశంలోకి ఎక్కువ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రావడం అనేది ప్రధానంగా జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 3% వాటా జర్మనీ ఉంది. తర్వాత సైప్రస్, యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, యుఏఈ అంటే, మరియు ఫ్రాన్స్ దేశాలు 2% వాటా చొప్పున కలిగి ఉన్నాయి అనమాట. అంటే మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ వాటా కలిగిన దేశం ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మారిషస్. సెకండ్ ప్లేస్ సింగపూర్ అనమాట. సో ఇట్లా మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరి సంస్కరణ తర్వాత గణనీయంగా పెంచుకోవడం జరిగింది. అయితే మన యొక్క భారతదేశం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో దాదాపు 52% వరకు, ఇందాక మనం చెప్పుకున్నట్టు 32% మారిషస్, సింగపూర్ నుంచి 20%, ఈ యొక్క రెండు కలిపి 52% వాటా కలిగి ఉన్నాయి. అంటే దాదాపు 50% ఎక్కువ వాటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో మారిషస్ అను సింగపూర్ కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీని ఫలితంగా మనం మరి ఆర్థిక అభివృద్ధికి ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనేది ఒక మంచి శక్తిగా, అంటే మనకి దిక్సూచిగా మనకి ఉపయోగపడిందని చెప్పేసి కూడా మనం భావించవచ్చు అనమాట. అయితే మరి ఈ యొక్క ఎఫ్డిఐలు కనుక మన భారతదేశంలో ఈ యొక్క వెలువలను, అంటే బాగా అధికంగా వచ్చిన ఈ యొక్క వెలువలను భారతదేశం మిగతా దేశాల కంటే అధికంగా పొందగలిగింది. అయితే మరి దేశీయ సాపేక్షంగా మంచిగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఎఫ్డిఐలలో ఎఫ్డిఐ ప్రవాహ విషయంలో కొంత మందకొడితనం తర్వాత వచ్చింది అనమాట. తర్వాత కొద్దిగా మళ్ళీ ఎఫ్డిఐ యొక్క ప్రవాహం అనేది తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మరి మన దేశానికి అనుకూలమైన అంశాలు కలిగి ఉన్నప్పటికీ ఏది ఉపాధి అవకాశాలు కల్పించినాయి, నూతన సాంకేతిక విజ్ఞానాన్ని పొందడంలో తోడ్పడ్డాయి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మనకి ఉపయోగపడ్డాయి అనేది మనకి అనుకూలమైన అంశాలు. అయితే ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది కొన్ని ప్రతికూల ఫలితాలు, ప్రతిబంధకాలను కూడా ఏర్పడుతుంది చెప్పేసి మరి కొన్ని దీని మీద ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటి అనేది చూద్దాం మనం. ఏంటంటే ఇందులో రిటైల్ వర్తక రంగంలో ఈ పెట్టుబడుల ప్రవేశం అనేది తీవ్రమైన చర్చకు దారి తీయడమే కాకుండా ఈ రంగంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తతో కూడిన సంస్కరణలు చేయబడుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఏంటి ఇక్కడ రిటైల్ వర్తకంలో, అంటే హోల్సేల్ కాకుండా రిటైల్ వర్తకంలో కూడా ఈ యొక్క బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత వ్యాపారులు నష్టపోయే అవకాశాలు ఉంది. కాబట్టి ప్రభుత్వం తగిన సంస్కరణలు చేయాలి ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశమే కూడా ముందుకు వచ్చింది అనమాట. అయితే దీంట్లో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి అనేది కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించారు. ఏంటి ఆ ప్రతిబంధకాలు ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఏంటంటే అందులో భాగంగా ఒకటి, విదేశీ సంస్థల పరిమిత స్వామ్య శక్తి వల్ల స్థానిక సంస్థలు వాటి యొక్క దైనందిన వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఏంటి ఇక్కడ అంటే కొద్దిపాటి బహుళ జాతి సంస్థలు, అంటే మోనోపల్లి అనుకున్నాం ఇక్కడ. అంటే మోనోపల్లి అంటే ఒకసారి ఒలిగోపల్లిస్ అంటే కొద్ది పరిమితమైన, అంటే పరిమితం అంటే కొద్ది మంది విదేశీ బహుళ జాతి సంస్థలు ఈ దేశంలో, మన భారతదేశంలోకి హోల్సేల్ గా ఉంటే రిటైల్ వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు తీసుకురావడం వల్ల స్థానికంగా ఉండే ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో, రిటైల్ వ్యాపారస్తులు, వాళ్ళు వాళ్ళ పోటీకి తట్టుకోలేక తమ యొక్క వ్యాపారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది అనేది ఒక విమర్శ ఉంది. కాబట్టి రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని కొద్దిగా జాగ్రత్తతో మనం ప్రభుత్వం కొన్ని సంస్కరణల ద్వారా వాటిని అనుమతించాలనేది ఒక అంశంగా ఉందన్నమాట. కాబట్టి ఏదైతే కొన్ని బహుళ జాతి సంస్థలు ఉండి అవి రిటైల్ రంగంలోకి వచ్చి రావడం వల్ల స్థానికంగా ఉండే కొన్ని వ్యాపార సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది, వాటి పోటీని తట్టుకోలేక అనేది ఒక విమర్శ ఉంది. దాంతో వాళ్ళు ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి అని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది అనమాట. అదేవిధంగా రెండో విమర్శ చూసినట్టయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను తిరిగి ఆతిథ్య దేశంలో పెట్టుబడులు పెట్టనచో మూలధన బదలాయింపు జరుగుతుంది అనే ఒక విమర్శ ఉంది. ఏంటి, భారతదేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలోకి అనేక బహుళ జాతి సంస్థలు విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టినాయి. సింగపూర్, యుఎస్ఏ, యూకే, కెనడా ఇవన్నీ మన దేశంలో పెట్టుబడులు పెట్టినాయి. పెట్టుబడులు వచ్చి ఇక్కడ మన దేశ వనరులను ఉపయోగించుకొని మన దేశంలో ఉత్పత్తులు చేసి మన దేశంలో మార్కెట్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు లాభాలు గడించారు చాలా. సో ఈ లాభాలను తిరిగి మన దేశంలో పెట్టుబడులు పెట్టారనుకోండి, మనీ అనుకోరు మనకి. ఎందుకంటే మళ్ళీ కొత్త సంస్థలు వస్తే ఉపాధి అవకాశాలు పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ ఈ యొక్క బహుళ జాతి సంస్థలు ఏదైనా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిన సంస్థలు ఏదైనాయో, ఇవి మన దేశంలో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను మళ్ళీ ఆతిథ్య దేశం అంటే మన దేశంలో పెట్టకుండా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళనుకోండి లాభాలు, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మూలధనం అనేది మన దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది ఇతర దేశాలకి. అంటే మూలధన బదలాయింపు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి విమర్శపడింది. కాబట్టి ఏదైతే కనుక ఆ లాభాలను తిరిగి అదే దేశంలో, ఏ దేశంలో అయితే కనుక వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఏ దేశం వల్ల అయితే లాభాలు పొందారో మళ్ళీ ఆ దేశంలోనే సంస్థలు పెట్టుబడులు పెట్టినట్టయితే అప్పుడు ఉపయోగం ఉంటుంది ఆతిథ్య దేశానికి. లేకపోతే కనుక ఆ యొక్క లాభాలని వాళ్ళ దేశానికి తరలించి వెళ్ళిపోతే మళ్ళీ మూలధనం అనేది ప్రవాహం అటువైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది ఒక విమర్శ ఉందన్నమాట. ఇంకా మూడోది చూసినట్టయితే, విదేశీ సంస్థలు ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరి యుక్తమైన ఉత్పత్తి పద్ధతులను అన్వయించుకోలేకపోవడం వల్ల స్థానిక శ్రామికులు వారి ఉద్యోగాల నుండి తొలగించబడతారు, ఫలితంగా నిరుద్యోగం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఒక విమర్శ ఉంది. ఏం చేస్తున్నారు అంటే, భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులు, విదేశీ సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఆ దేశంలో, మన దేశంలోకి పెట్టుబడులు పెట్టడంలో. సో అలాంటి విదేశీ సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి మన యొక్క శ్రామికులు వాటికి సరిగా మౌల్డ్ కాలేకపోతే, ఆ సాంకేతిక పరిజ్ఞానానికి తగిన నైపుణ్యం కనుక లేకపోతే ఇక్కడ శ్రామికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క శ్రామికుల స్థానంలో సాంకేతిక విజ్ఞానాన్ని కనుక ప్రవేశపెడితే, విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని, ఎందుకంటే విదేశీ పెట్టుబడులు దాదాపు అభివృద్ధి చెందిన దేశాలు పెడుతున్నాయి ఎక్కువ శాతం. కాబట్టి వాళ్ళు ఆధునికమైన టెక్నాలజీ, సాంకేతిక విజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలు ఉపయోగిస్తారు ఉత్పత్తి పద్ధతుల్లో. సో అలాంటి సందర్భంలో ఆ ఉత్పత్తిలో పనిచేసే శ్రామికులు యంత్ర పరికరాల వల్ల ఉపాధి కోల్పోయి మరి నిరుద్యోగులుగా ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాంకేతిక విజ్ఞానం వల్ల అనే ఒక విమర్శ కూడా ఉంది. సో ఇది ఒక అంశము. ఇంకా నాలుగో అంశం చూసినట్టయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిరంతరంగా ఉపయోగించుకోవడం వల్ల సంవత్సరానికి బహిర్గత రుణభారం పెరుగుతుండడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది అనేది ఒక విమర్శ ఉంది. ఏంటి, అంతసేపటికి మనం మన దేశంలో ఆదాయాలు పెంచుకొని, మన దేశంలో పొదుపులు పెంచుకొని, మన దేశంలో పెట్టుబడులు పెంచుకుంటే మనకి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. కానీ ప్రతిసారి మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద సంవత్సరం ఆధారపడటం వల్ల ఏమైతుంది, రుణభారం పెరిగే అవకాశం ఉంది దేశానికి. ఎప్పుడైతే మన దేశానికి రుణభారం పెరిగిందో, విదేశీ రుణభారం పెరిగిందో
అప్పుడు మన యొక్క సార్వభౌమత్వం ఏదైతే ఉందో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే రుణభారం పెరిగే కొద్దిగా సమస్య తయారై వాళ్ళు చెప్పినట్లుగా ఏదైతే పెట్టుబడిదారులు ఏదైతే బహుళజాతి సంస్థలు అధిక రుణాలు ఇచ్చాయో వాళ్ళు చెప్పినట్లు కొన్ని మన దేశంలో పరిపాలన మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక భయం ఉంది. కాబట్టి ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రాను తగ్గించుకుంటే అంటే మంచిదనే ఒక అభిప్రాయం కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తీసుకొచ్చినప్పుడు రుణభారం పెరిగి అప్పుల భారం పెరిగి విదేశీ సంస్థల యొక్క మరి ఆజ్ఞలతో పరిపాలన కొనసాగే అవకాశం ఉందనే ఒక సమస్యను కూడా లేవనెత్తడం జరిగిందనమాట. సో కాబట్టి ఇది ఒక అంశము, రుణభారం పెరిగే అవకాశం ఉంది. ఇంకా రాష్ట్రం చూసుకున్నట్టయితే కాలానుగుణంగా అందుబాటులో ఉండే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరిమాణం యొక్క తీరు అనిశ్చితత్వం కలిగి ఉండడం అనేది మరొక ఇబ్బందిగా ఉంటుంది. ఈ రకమైన అనిశ్చితత్వం అనే అంశము దీర్ఘదర్శి ప్రణాళిక యొక్క మెరుగైన పనితీరులో ఆటంకంగా పరిగణిస్తుంది. ఏంటి, మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఒకవేళ ఏదైనా సందర్భంలో సంవత్సరానికి ఎంత వస్తుందని మనం భావించినప్పుడు ఆ విదేశీ పెట్టుబడుల్లో అవకతవకలు ఒడిదుడుకులు ఉన్నాయి అనుకోండి. ఒక్కోసారి మంచిగా వచ్చి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి. మన భారతదేశం మన ప్రభుత్వాలు మరి ప్రణాళికలు రూపొందించుకున్నాయి, దీర్ఘదర్శి ప్రణాళికలు, 20-25 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళికలు అభివృద్ధికి. సో ఆ ప్రణాళికలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనకి సంవత్సరానికి ఎంత వస్తాయి అని చెప్పేసి ఉజ్జాయింపుగా కేటాయించుకుంటుంది. కానీ ఆ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అలా రాలేదనుకోండి అనుకున్న రీతిలో, అప్పుడు మనం ఏదైతే వేసుకున్న ప్రణాళికలు అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రణాళికలను పనితీరులో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో నమ్మలేం కదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని. ఒక్కోసారి విదేశీ రుణాలని మనం ఒకేసారి ప్రతి సంవత్సరం ఇంత వస్తాయని చెప్పేసి అనుకోలేము. ఒకసారి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. సో అలాంటి సందర్భాల్లో మనం ప్రణాళికల్లో ఊహించుకొని ఇంత వస్తాయని ఊహించుకొని మనం ఏర్పాటు చేసుకుంటే దీర్ఘదర్శి ప్రణాళికలు, ఆ ప్రణాళికలకు కావాల్సిన నిధులు కొరత ఏర్పడి ఆ యొక్క పనితీరులో ప్రణాళికల పనితీరులో కొంత మరి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత విమర్శ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం లాంటి మరి అల్ప మూలధనము అల్ప సాంకేతిక విజ్ఞానం కలిగిన మన దేశంలో మరి ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ యొక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేది కొంత అభివృద్ధిలో పాలు పంచుకుని అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే నేటి కాలంలో మనం చూసినట్టయితే మన దేశంలోనే మరి మేకింగ్ ఇండియా అని చెప్పేసి కార్యక్రమం ద్వారా మన దేశంలోనే నూతన సాంకేతిక విజ్ఞానం ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసుకునే స్థాయికి మనం మరి ఎదగడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో టోటల్ గా ఏదైతేనేమి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరి మన యొక్క ఆర్థిక వ్యవస్థకి కొంత చోదక శక్తిగా పనిచేసే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.